ప్రశ్నించే తత్వం మానవ అభివృద్ధికి శక్తివంతమైన పునాది అన్నారు ఇందిరాగాంధీ గారు. అజ్ఞానం బయటపడుతుందని ప్రశ్నించడం మానుకోకూడదు. ప్రశ్నలో విచక్షణ జ్ఞానంతో కూడి ఉండాలి. భక్త తుకారం అనేటువంటి మూవీలో భక్తుడు తుకారం కష్టాల కొలిమిలో కాలిపోతూ, సహనం కోల్పోతూ, విసిగి వేసారుతూ ఆ దైవాన్ని ప్రశ్నిస్తాడు. ఉన్నావా, అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం పుల్లు చూడకున్నావా అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలో యథార్థత, ఆ ప్రశ్నలో ఆర్ద్రత, ఆ ప్రశ్నలో ఆవేదన ఉంది. కనుకనే చివరిలో భక్తునికి ఆ దైవ దర్శనం కలుగుతుంది. యోగు గ్రంథంలో గమనిస్తున్నాం, భక్తుడు యోగు కూడా తన దుఃఖం గురించి, బాధ గురించి దేవుని అనేక పర్యాయాలు ప్రశ్నిస్తాడు. చివరి అధ్యాయంలో యోగు గ్రంథం 42లో తన ప్రశ్నలకు భగవంతుడు సమాధానం ఇస్తాడు. స్నేహితులారా, భక్తుడు భగవంతుని మీద ఉన్న అపార నమ్మకముతో, పరిస్థితుల ప్రభావముతో ఆ దైవాన్ని ప్రశ్నిస్తాడు అని మనం గ్రహించాల. భగవంతుని కరుణాంతరంగం గురించి, ఆయన అనంత ప్రేమను గురించి అవగాహన తెచ్చుకోవడానికి ప్రశ్నించాలే గాని ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒకటి అడగకూడదు. భగవంతుని ప్రశ్నించడానికి మది నిండా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నించే ముందు మది నిండా పరిశుద్ధత, జీవితంలో యథార్థత ఉందా ఆలోచించుకోవాలా. లేనట్లయితే నిశ్శబ్దంగా ప్రశ్నించడం విరమించుకోవాలా. కనుక స్నేహితులారా, భగవంతుని ప్రశ్నించే ఆ దమ్ము, ఆ పరిశుద్ధత, ఆ నిజాయితీ మనలో ఉందా? ఆత్మప్రశ్న గావించుకుందాం. ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు నేను కూడా ఉన్నావా, అసలు ఉన్నావా అని ఆ దైవాన్ని ప్రశ్నించే హక్కు మనకు ఉంది.